వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని రింగిలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరునీతుల తిరుగాడిన తీయనైన పాట సప్తగిరుల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. శ్రీనివాసుడి పాదపద్మాలకు నమస్కరిస్తూ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షించడానికి సిద్ధమైన మీ అందరికీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. నాకు మిగిలిన విషయాలు తెలియవు. ఈ భవబంధాలతో నాకు పని లేదు. నీ మాటలు చేతలు అవే నాకు అత్యంత ముఖ్యమైనవి. నీ చరణాలే నాకు శరణు అంటూ ఓ భక్తుడి మనోభావాలను ఇప్పుడు మనం వినబోయే సంకీర్తన వెల్లడించింది. శరణాగతి తత్వానికి సరైన ఉదాహరణగా నిలిచే ఈ అద్భుతమైన సంకీర్తనకు స్వర రచన చేసి గానం చేస్తున్న సంగీత దర్శకులు గాయకులు శ్రీ నిహాల్. రాగం సింహేంద్ర మధ్యమం. నీ శరణమే గతి నీ శరణమే గతి నేనితర మెరగ నీ శరణమే గతి నేనితర మెరగ పాశబంధముల పనులేలయ్యా నీ శరణమే గతి నేనితర మెరగ పాశబంధముల పనులేలయ్యా పూచిన తొలు కర్మంబులు భోగించకపోవు చాచుకున్న ఈ శరీర గుణములు చాలు నన్న పోవు పూచిన తొలు కర్మంబులు భోగించకపోవు చాచుకున్న ఈ శరీర గుణములు చాలు నన్న పోవు రేచిన జనన మరణములు రెండికి తీసి రేచిన జనన మరణములు రెండికి తీసి మోచి వచ్చితే విజ్ఞానమెరగక మొదలికి కొనకను ఎది ఏదయ్య మోచి వచ్చితే విజ్ఞానమెరగక మొదలికి కొనకును ఏదయ్యా నీ శరణమే గతి నేనితర మెరగ పాశబంధముల పనులేలయ్యా కోరిన నా కోరికలు కొనసాగకపోవు బారి పెడుచు కాలము దాపడి తగులకపోదు కోరిన నా కోరికలు కొనసాగకపోవు బారి పడుచు కాలము దాపడి తగులకపోదు మేరతో పంచేంద్రియములు మెడ చుట్టకపోవు మేరతో పంచేంద్రియములు మెడ చుట్టకపోవు
సంసారము గెలువగ ఎదురుబడిని బలిమికనేదయ్య ఏ రీతుల సంసారము గెలువగ ఎదురుబడిని బలిమికనేదయ్య నీ శరణమే గతి నేనితర మేరగ పాశబంధముల పనులేలయ్యా మనసును వాకును చేతయు మానుమన్నబోవు తనువులోన నా అంతర్యామివి తలచకయికపోదు మనసును వాకును చేతయు మానుమన్నబోవు తనువులోన నా అంతర్యామివి తలచకయికపోదు ఘనుడవు శ్రీ వెంకటపతి నన్ను గావకైకపోదు ఘనుడవు శ్రీ వెంకటపతి నన్ను గావకైకపోదు కనికానని అజ్ఞాన జంతువం కడమలెంచైక కొలదేదయ్య కనికానని అజ్ఞాన జంతువను కడమలెంచలిక కొలది ఏదయ్య నీ శరణమే గతి నేనితర మేరగ పాశబంధముల పనులేలయ్య నీ శరణమే గతి నేనితర మేరగ పాశబంధముల పనులేలయ్య నిహాల్ గారు, సింహేదర్ మధ్యమంలో మీరు స్వరపరిచి స్వీయ స్వరకల్పనలో గానం చేసిన ఈ కీర్తన చక్కగా బడరు, ముఖ్యంగా ముక్తాయింపు. పాశబంధముల పనులేలయ్య, అక్కడ చాలా గొప్పది మనం గ్రహించవలసింది ఏమిటంటే ఊరికే దుఃఖపడిపోతూ ఉంటాం. కానీ పాశం అంటే తాడు కదా, అంటే గొలుసు, ఇనప గొలుసు కానీ తాడు కానీ ఏదైనా. ఈ జీవితం అనేది పాశం లాంటిది, అంటే ఒకదానికొకటి మనం జోడించుకుంటూ పెడతాం. మీరు గొలుసులు, పొలాలు గొలవడానికి సర్వేయర్లు గొలుసులు పడతారు చూడండి, లింకులు అంటారు. ఒక లింక్ ఒక లింక్ ఒక లింక్ ఒక లింక్ తర్వాత ఇంకొంచెం మేర కొలవాలంటే ఇంకో 4 లింకులు ఏంటంట తగిలించుకుంటూ పెడతారు. ఇలా మనం కూడా పుట్టిన వాళ్ళం పుట్టినట్టు ఉండకుండా క్రమంగా బాల్యం అని, కౌమారం అని, యవ్వనం అని, పెళ్ళని, మళ్ళీ పిల్లలని, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళని, వాళ్ళకి పిల్లలని, వాళ్ళ చదువులని, ఇలా లింకులు వేసుకుంటూ పెడుతున్నాం వరుసగా. ఈ లింకు తెగొట్టుకోవడానికి ఒక గొప్ప ఉపాయం ఏమిటంటే శద్గురు శివానందమూర్తి గారు చెబుతారు, మహానుభావుడు ఆయన, మహర్షుల గురించిన వ్యాసాల్లో. ఆ గొలుసు ఎంత పెద్దది ఉన్నప్పటికీ నీ మెడకి తగులుకున్న లింక్ ఒకటి కత్తిరిస్తే పోయింది కదా, మొత్తం అంతా ఎందుకు కంగారు పడతావు అంటాడు. ఇది గొప్ప ఉపాయం. జనక మహారాజు సీతాదేవిని రాముడికిచ్చి పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ సంసారంలో ప్రవేశించి మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. ఎన్ని గొడవలు జరిగాయండి ఇక్కడ. మళ్ళీ ఎప్పుడు వచ్చి పుట్టిన వాళ్ళ తరఫున మాట్లాడలేదు ఆయన, ఎందుకంటే మానవ హక్కుల సంఘాలు ఉండే రోజులు కావు అవి. ఈ గొడవలన్నీ లేవు అసలు. ఇచ్చేసామంటే అయిపోయింది అంతే. ఇంకా అయినా ఆయన మళ్ళీ తీసుకురాకపోలేదు, వెళ్ళకపోలేదు, దాని గురించి కాదు. తప్పనిసరి సందర్భం ఏదైనా వస్తే తప్ప వెళ్ళి. అందుకే జనకుడు అంత మహాయోగ్యంగా ఉండగలిగాడు. ఆయన దయలేనివాడు అనొద్దు, తన కర్తవ్యాలు తాను చేశాడు ఆయన. అలాగ పాశబంధాలు తగ్గించుకోవచ్చు ఉపాయం. చాచుకున్న ఈ శరీర గుణములు చాలునన్న పోవు, తొలి కర్మములు భోగించకు, పూర్వజన్మ కర్మ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుభవించడం తప్పదు. అది ఏ రూపంలో ఉన్నా అనుభవించ తప్పదు. ఈ జన్మ కర్మ వల్ల దానికి అడ్డుకట్ట వేయడం కష్టం, అది అనుభవించాల్సిందే. కానీ ఈ సత్వరజస్తమో గుణాల శరీరంలో ఉన్నప్పుడు వాటిని విస్తృతి చెందకుండా చేస్తే, అంటే చాచుకోకుండా చేస్తే తగ్గించవచ్చు ఖచ్చితంగా. అందుకని చాచుకుంటున్నాయంటే బాగా వ్యాపిస్తున్నాయి. ఇంకా మనం పూచిన తొలు కర్మంబులు భోజించగబోవు, చాచుకున్న ఈ శరీర గుణములు చాలు నన్నబోవు. పంచేంద్రియములు మెడ చుట్టకబోవు. సరిగ్గా ఈ పంచేంద్రియాల ఇంద్రియ వ్యామోహం మెడ నెల చుట్టుకుంటుందో కరావలంబ స్తోత్రంలో శంకరాచార్య స్వామి చెబుతారు, లక్ష్మీ నృసింహమమ దేహి కరావలంబం అన్న చోట సంసారజాలపతిదస్య జగన్నివాస సర్వేంద్రియార్థపడిశాగ్రచశోపమస్య ప్రోత్కంపిత ప్రచుర తాలుకమస్తకస్య లక్ష్మీ నృసింహమమ దేహి కరావలంబం. ఒక వల విసిరాట్ జాలరి, ఆ జాలరి వల విసిర ఏదో ఎర్ర పెడతాడు కదా చేపను పట్టుకోవడానికి. ఈ జీవుడు చేపలాగా వలకి తగులుకున్నట్ట. ఆ వల కొసలో ఉండేటువంటి ఇనప ములికిలా ఉంటుంది కదా, అది సరిగ్గా చేప మెదడులో దిగబడుతుంది, అది మొప్పలో దిగబడుతుంది పైన.
తెగబడి ఇలాగ వేలాడదీస్తుంది దాన్ని. అదే ప్రోత్కంపిత ప్రచుర తాలుకమస్తకస్య, ఈ వలకి చివర ఉన్న ములికి నాకు లోపల నెత్తిమించి దిగబడి లోపల గొంతులోకి వచ్చిందయ్యా, లాగేస్తోంది ఈ సంసారం నన్ను అనడానికి. సర్వేంద్రియార్థ బడిశాగ్రజశోపమస్య, బడిశం అంటే ఈ వలకు ఉండేటువంటి కర్ర, దీనికి బడిశాగ్రం, దానికి కర్ర చివరిలో ఉన్నటువంటి కొలికి నా నా తలకాయ తగులుకుందయ్యా అని చెప్పడం కోసమే ఆయన ఇంద్రియ వ్యామోహం అనేటువంటి జాలర వేసే గాలం నన్ను పట్టుకుందయ్యా అంటాడు. ఆ ఇంద్రియ వ్యామోహం విషయంలో ఎప్పటికప్పుడు విరమణ ప్రక్రియతో ఉంటే ఇక జాలు కదా, అనుభవించింది జాలు కదా, తిన్నది జాలు కదా, చూసింది జాలు కదా అన్న వైరాగ్యంతో ఉంటే జీవితం గొప్పగా ఉంటుంది అని పాటలో చెబుతున్నాడు. అంతిమంగా ఒక్క మాట, మనసు వాకు చేత. అచ్చ తెలుగు పదాల్లో మనసు ఒకటి వాడాడు, వాకు వాడాడు, రెండు సంస్కృతం నుంచి వచ్చినవి, చేత తెలుగుది. త్రికరణములు అంటారు వీటినే. సరిగ్గా మనం ఏం ఆలోచిస్తున్నామో అదే మన మాటల్లో రావాలి, ఏ మాటల్లో వస్తుందో అదే మన చేతల్లో చెయ్యాలి. ఈ మూడు కలవకపోవడమే జీవితంలో పెద్ద ఇబ్బంది పడడానికి దోషం. సాధారణంగా పెద్ద పెద్ద వాళ్ళు, మహాజ్ఞానులు కూడా మనస్సులో ఉన్న మాట బయటికి చెప్పరు. ఏది జనానికి నచ్చుతుందో, అలాగే ఏది నచ్చిదే జనం మనకి దండలేస్తారో ఆ మాటలు చెప్తాడు. వీడు మనసులో ఉన్న ఆలోచనలు వేరు. కానీ ఎక్కడో ఒక చోట చాటుగా ఉన్నప్పుడు వీడు మనసులో ఆలోచనలు అమలు చేస్తాడు, పట్టుబడతాడు, అయిపోయినట్టే లెక్క. అందుకని త్రికరణ శుద్ధి అనేది మనం ప్రధానంగా భావించి, అది అంత తప్పు పని అన్నప్పుడు మన మాటల్లో ఎందుకు రావాలి? తప్పు అయినప్పుడు మన మనస్సులో మాత్రం ఎందుకు ఉండాలి? పని తప్పు అయినప్పుడు మాట కూడా తప్పే కదా, ఆలోచన కూడా తప్పే కదా అని వెనక్కి వెళ్ళి మనస్సును నిగ్రహించుకుంటే ఆ త్రికరణ శుద్ధి అనేది ఏర్పడుతుంది అనేది ఈ పాటలో సారాంశంగా మనం గ్రహిద్దాం. ధన్యవాదాలు. నిత్య జీవన వ్యవహారంలో ఎదురయ్యే సమస్యల సుడిగుండంలో పరిశ్రమిస్తూ కాలాన్ని గడిపేయకుండా ఆధ్యాత్మిక భావంతో ఆ దేవదేవుణ్ణి కొలిస్తే చాలు, కోరికలు నెరవేరుతాయి, పరమపదము సిద్ధిస్తుంది. ఈ సత్యాన్ని ఆవిష్కరించిన ఈ అద్భుతమైన సంకీర్తనకు స్వరకర్త శ్రీమతి శ్రీనిధి. గానం చేస్తున్నవారు కూడా వారే. రాగం సింధు భైరవి.
రాగంలో స్వీయ స్వరకల్పనలో నువ్వు గానం చేసిన ఈ కీర్తనలో నాకు నచ్చిన విషయాలు ఏంటంటే పల్లవి చాలా క్యాచీగా ఉంది, చక్కగా అందరూ పాడుకునే విధంగా ఉంది, భావ ఆర్తి కనబడుతూ ఉంది అందులో. అట్లాగే చాలా రోజుల తర్వాత విన్నటువంటి తబలా ప్యాటర్న్ సింపుల్గా ఉంది. ఎవరు వాయించారు తబలా? అనిల్ గారు. చాలా చక్కగా ఉంది అది. ఇవన్నీ నాకు నచ్చిన విషయాలు. నచ్చడం ఏంటంటే చక్కటి ఆ వయలిన్ బిట్ తర్వాత మేము కూడా ఉన్నాం అని చెప్పి వాళ్ళకి ఏదో కోటా సిస్టమ్ లాగా ఆ ఎక్స్టెన్షన్స్ నచ్చలేదు. ఇంటర్లూడ్స్లో ఎక్స్టెన్షన్స్ అనవసరం, ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదో పని చెప్పాలంటే అనిపించింది. అది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. అదిని శృతి 5:30 సెక్షను 1 సెక్షన్ ఉంటుంది చెప్పాను. ఇది 1 కాకుండా ఇది 5:30 కేటగిరీలో నువ్వు పాడుంటే కనుక ఇంకా చక్కగా రక్తి కడుతుందని నా అభిప్రాయం. ఒకసారి నువ్వే పాడుకుని చూడొచ్చు. ఒకసారి పాడుకుంటే నీకు అర్థమవుతుంది. చాలా చక్కగా ఉంది. అభినందనలు. వేదన పొరలే వెరవేల ఈదయ్య విధి తనకీయదా. అంటే ఏ విధి జీవితాన్ని ఇచ్చిందో ఆ విధే దయతో దాన్ని తట్టుకునేటువంటి తెలివితేటలను కూడా ఇస్తుంది. జీవితమే మనకు నేర్పుతుంది. అది తెలియాలంటే ముందు జీవితాన్ని భగవత్ ప్రసాదంగా భావించాలి. తిరుపతి లడ్డూలో ఉండే మహిమ అదే. సరిగ్గా జీవితాన్ని తిరుపతి లడ్డూలో భావించగలిగితే హాయిగా ఆస్వాదిస్తూ ఆనందంగా ఉండగలుగుతాం. అలాగే చిత్తము అనేది చాలా గొప్ప మాట. తత్తరపాట్ల తను వికారముల చిత్తము తెంచే చెలువేల. సంస్కృతంలో చిత్ తర్వాత చిత్తము, చిత్ నుంచి చిత్తం ఏర్పడింది. ఆ చిత్ అంటే దైవం, ఆత్మని చిత్ అంటారు. సత్ చిత్ ఆనందం అనేది ఆత్మ పదార్థానికి భగవంతుడికి స్వభావాలు, అవి లక్షణాలు కాదు, స్వభావాలే. అది సత్ ఉంటుంది, చిత్ చైతన్యవంతమై ఉంటుంది, ఆనందం ఆనంద స్వరూపమే ఉంటుంది. ఆ చిత్తుని మనం ఎక్కడ చేసామంటే కింద తావత్తు పెట్టాం చిత్తం దగ్గర. తావత్తు ఎలాంటిదంటే మంచినీళ్ళ కొండ కింద పెట్టే చుట్టకుదురు లాంటిది. కొండ కింద చుట్టకుదురు పెట్టకుండా ఉంటే అటు ఇటు దొల్లి పగిలిపోతుంది, నీళ్లు పోతాయి. ఈ సంసారం కూడా కుండ లాంటిది. దీని కింద మనం చిత్తం పెట్టాం, జ్ఞాపకం అనే చుట్టకుదురు ఒకటి పెట్టాం. మాటిమాటికి అవి జ్ఞాపకం చేసుకోవడం, బాగుందనడం, బాగోలేదనడం, ఇలా జరిగింది ఏమిటనో దుఃఖపడడం, ఇంకా ఇలా జరిగితే బాగుండు అనుకోవడం. ఈ చుట్టకుదురు ద్వారా కుండని స్థిరం చేయడం వల్ల కొండ పగలగొట్టలేకపోతున్నాం. అందుకే కొండ పగలగొట్టి నిజం చెబుతూ ఉంటారు, కొండ బద్దలగొట్టి నిజం చెబుతూ ఉంటారు. ఆ జీవితం అనేటువంటి ఘటం పగిలితే కానీ అసలు నిజాలు తెలియదు. ఎప్పటికైనా పగలగొట్టక తప్పదు. మనకి శ్మశాన ప్రక్రియలో చూస్తే అర్థమవుతుంది. కన్న కొడుకే స్వయంగా ఆ మోస్తున్న కొండని వెనకాల వాళ్ళు రాయేసి పగలగొడతారు, ఖచ్చితంగా పగలగొడతారు. అప్పుడు నీళ్లు గారుతాయి అందులోంచి. ఈ కర్మకాండలో ఉండే ప్రక్రియలో ఈ విశేషం ఉంది. ఆ నీటితోనే అతను చుట్టూ తిరుగుతాడు ఖచ్చితంగా. అసలు ఈ చిత్ అనే దానికి తావత్తు కింద మద్దతుగా చేర్చకుండా ఉండింటే దాపుగా దన్నుగా ఇవన్నీ జ్ఞాపకం ఉండుండేవి కాదు. ఆ చిత్తం దశలోకి వెళ్లకుండా మనస్సు బుద్ధిలో ఉండగానే మనం ఆత్మజ్ఞానాన్ని పొందగలిగితే అన్ని విధాలా శుభంగా ఉంటుంది. అందుకే చిత్తము తెంచే చెలివేలా అన్నాడు. ఎక్కువ తమకప్పుడు ఇంతుల పొందక అని ఇక్కడ ఉంది, కానీ పైన పొందగా అని రాశారు. నిజానికి గా ఉంటేనే సరిపోతుంది. వారు కూడా అలాగే పాడినట్టుగా ఉన్నారు. ఏమండి? అంతే. అందుకని ఎన్ని భోగాలు అనుభవించినా, ఇక్కడ ఇంతుల భోగాలు అని చెప్పాడు కానీ ధన కనక వస్తు వాహనాలన్నీ అందులోకే వస్తాయి. ఎన్ని పదవులు పొందినా, ఎన్ని రకాల భోగాలు అనుభవించినా వయస్సు వాడిపోవడం ఖాయం. అప్పుడు మళ్ళీ ఇవన్నీ ఒట్టి జ్ఞాపకాలుగా మిగలడమే తప్పితే పొందిన సుఖమే లేదని తెలియగలిగితే మొక్కుచు దాని మూలధనము. కానీ అసలు ఈ అనుభూతి ఏదైనా సరే, అది కామసుఖము, ధన సుఖము, పదవీ సుఖము, ఆ భోజనం తినే పదార్థ సుఖము, ఏదైనా కానీ ఈ సుఖం అనుభవించడానికి మూలమైన చైతన్యమే మూలధనం, అదే ఆత్మ. ఆ వెలుగు మనస్సు మీద, బుద్ధి మీద, శరీరం మీద ప్రసరించడం వల్లనే మనం ఈ ఆస్వాదన పొందగలుగుతాం. అయితే శవం ఏ ఆస్వాదనని పొందలేదు కదా. శవం మీద పడి దుఃఖించే వాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటారు. దుఃఖం కూడా దానికి తెలియదు, అనుభవాలు దానికి తెలియదు. లోపల జీవ చైతన్యం ఒకటి ఉండి ఈ అనుభవాలు పొందేలా చేస్తుంది. అదే దాన్నే ఇక్కడ అన్నమాచార్య మూలధనం అన్నాడు. ఆ మూలధనాన్ని పొందగలిగితే మనం ఈ అనుభవాలన్నీ పొందడానికి మూలమైనటువంటి ధనం అదెంత బాగుంటుంది అంటే దాన్ని పొందే ప్రయత్నం చేస్తామన్నాడు. చేతల పొరలేడి అంటే మామూలుగా ఏదో అచ్చ తెలుగు పదంలో చెప్పాడు కానీ చేత అనే మాట కర్మలు మనం పెంచుకుంటూ పోతాం. బాగా ఊబిలో కొరుకుపోవడం అంటారు కర్మకాండ. ఇంకా 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 బంధాలు, పనులు ఇంకా పెంచుకుంటూ పోతాం. అందుకని కాస్త కర్మబంధాలు తగ్గించుకోగలిగితే చిక్కుల పొరలే సమస్య ఉండదు. అంతిమంగా వెంకటపతిని చేరగలుగుతాం అని కర్మబంధాలు తెంచుకునే ఉపాయాన్ని అంతటినీ చక్కని శృంగార కీర్తనలో జోడించి అందులో మళ్ళీ అనుభవాల ఆస్వాదన కూడా తెలియజేస్తూ అన్నమాచార్య తెలియజేశారు మనకి. సంతోషం. సంగీత సాహిత్య సమలంకృతం, సమున్నత సంకీర్తనల సమాహారం
అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. కలపులో కొట్టగొన దైవమే ఉన్నాడు, తలచిన రూపులెల్లా తానయ్యా. పాటకు పట్టాభిషేకం.